28 November 2025 షిఫ్ట్ 1లో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం మనము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టాటిస్టిక్స్ నుంచి. ద యావరేజ్ ఆఫ్ 6.5, 10.6, 19.7 అండ్ ఏ ఈస్ 12, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటుండు. యావరేజ్ అంటే ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆల్రెడీ మనకు 12 ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ 6.5, 10.6, 19.7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36.8 వస్తుంది. ప్లస్ ఇంకో టర్మ్ కూడా ఉంది, ఇంకో నెంబర్ ఏంది? ఏ ఉంది. అదే ఫైండ్ చేయాలి. బై టోటల్గా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇస్తున్నాడు? 12 ఇస్తున్నాడు. ఇప్పుడు 36.8 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 into 12 48. అప్పుడు 36.8 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో ఏ అనేది ఏమవుతుంది? 48 మైనస్ 36.8 అయితే మనకి ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు 11.2 వస్తుంది, అంతే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ద డేటా 1, 11, 11, 8, 18, 8, 3 7s ఇచ్చాడు. ఎక్స్ వై అన్నాడు అండ్ 8 అన్నాడు. ఇక్కడ మనకు మీరు గమనిస్తే ఈ యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చిండు. ఇందులో మనకు మోడ్ అనేది ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితే అదే మోడ్ కదా. కానీ మనకి ఇక్కడ 8 అనేది 3 times రిపీట్ ఇచ్చిండు, 7 అనేది 3 times రిపీటెడ్గా ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఎక్స్ వై ఇస్తున్నాడు 2. అంటే ఇప్పుడు ఎక్స్ వై డిసైడ్ చేస్తుంది ఏది మోడ్ అన్నది. ఈ ఎక్స్ వై తెలియదు కాబట్టి ఇవి ఫైండ్ చేయడానికి గివెన్ దట్ అని ఇచ్చి 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనము ఎక్స్ అండ్ వై ఫైండ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ 7, వై ఇంకా ఏదో వేరే నెంబర్ వస్తే 7 అనేది 4 times రిపీట్ అవుతుంది కాబట్టి 7 మోడ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ 8 వచ్చి లేదా వై 8 వచ్చి మిగతా ఏదైనా నెంబర్ వస్తే అప్పుడు ఇది 8 అవుతుంది, మోడ్ అనేది 8 అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్స్ వై ఫైండ్ చేయాలి. ఎక్స్ వై ఎట్లా ఫైండ్ చేస్తాము అంటే దానికోసం మనకు 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. సో 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వీటి కోఎఫిషియెంట్స్ సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకోవాలి అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని 7తో మల్టిప్లై చేయండి, ఈ మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి. ఓకే, ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ 7 3s 21x ప్లస్ 7 7s 49y ఈజ్ ఈక్వల్ టు 7 into 42 294. ఓకే, తర్వాత 3 7s 21x చూడండి వచ్చేసింది 21x. ఏదైనా ఒక వేరియబుల్ది కోఎఫిషియంట్ సేమ్ చేసుకోవాలి, ఒకటే వేరియబుల్ది. ఓకే, 3 3s 9 ప్లస్ 9y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 into 58 ఎంత? 174. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ చేసుకున్న వేరియబుల్ని ఎలిమినేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అడిషన్ ఉంది, సో ఈ రెండు యాడ్ చేస్తే 42 అవుతుంది, కానీ 0 అవ్వాలి. 0 అవ్వాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇది 0 అవుతుంది. 21 minus 21. తర్వాత 49 minus 9y ఎంత మనకు? 40y. 40y ఈజ్ ఈక్వల్ టు 294 minus 174 ఎంత మనకు? 120, అంతే కదా. ఇప్పుడు మనకు ఇది 41s, ఇది 43s. సో y అనేది ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇక్కడ మనకు y అనేది 3 వచ్చింది కాబట్టి ఇందులో మనకు 3 అనేది మోడ్ వచ్చే పాసిబిలిటీ లేదు. ఖచ్చితంగా ఎక్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ ఎట్లా ఫైండ్ చేస్తావు? y 3 వస్తే 7, ఇక్కడ 3 పెట్టండి. 7 3s 21, ఇక్కడ 3x అలానే ఉంటుంది. ఓకే, ఈ 21 అటు సైడ్ పోతే -21. సో ఎంత అవుతుంది? ఇది కూడా 21 అవుతుంది. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది? 3x ఈక్వల్ టు 21 అవుతుంది. అటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ అనేది ఏమవుతుంది? 3 1s 3 7s. సో ఎక్స్ అనేది 7 వచ్చింది. సో ఎక్స్ అనేది 7 వచ్చింది కాబట్టి ఇంకోటి మనకు ఎక్స్లో ఒక 7 ఉంది. ఇప్పుడు 7 4 times వచ్చింది కాబట్టి మోడ్ అనేది మనకు 7 అవుతుంది. క్లియర్. The area of a triangle is 61.5 meter square. If one of its side is 12.3 meter, find the length of the perpendicular dropped on that side from the opposite vertex అంటున్నాడు. ఒక ట్రయాంగిల్ ఉంది అంటుండు. ఆ ట్రయాంగిల్ కి ఏరియా 61.5 మీటర్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి బేస్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాన్ని మనం హైట్ అంటాం కదా, హైట్. ఇది బేస్. సో బేస్ మనకి ఎంత ఇస్తున్నాడు? 12.3 అని ఇస్తున్నాడు. సో వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా వెన్ బేస్ అండ్ హైట్ ఈస్ గివెన్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 61.5 ఇచ్చాడు. ఓకే, ఈ 2 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? 2 into 61.5 ఎంత? 123. సో 123 అయితే రైట్ సైడ్. ఇప్పుడు బేస్ ఎంత ఇచ్చిండు? 12.3 ఇచ్చిండు. మనకు కావాల్సింది హైట్, అంతే కదా. 12.3 1s 12.3 10s 123 కదా. సో హైట్ అనేది ఎంత అవుతుంది? 10 కదా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో అడిగిండు. అండ్ ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్ కూడా మీరు కొన్న కోర్సులో కూడా నేను చెప్పడం జరిగింది. ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ తీసుకున్నారు కదా, అందులో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో చెప్పాను మీకు కదా. ఒకసారి చూడండి. పి ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ లోపల పి అనేది ఒక పాయింట్ అంటున్నాడు. దాని తర్వాత పిఏ, పిబి, పిసి,
పీడీ వాల్యూ కనుక్కోమంటుండు ఈ 3 వాల్యూస్ ఇచ్చి. సో ఇది డయాగ్రామ్ అన్నప్పుడు నేను కాన్సెప్ట్ ఏం చెప్పాను అక్కడ మీకు, పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్, పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్, పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఓకే, ఇక్కడ 85 స్క్వేర్, 85 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 65 స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్ ఫైండ్ చేయాలి మనం, అంతే కదా. 85 స్క్వేర్ అంటే 7225 ప్లస్ 25, 65 స్క్వేర్ ఏమో 4225 ప్లస్ ఆ పీడీ స్క్వేర్ అలాగే రాసుకుందాం, పీడీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 7250. ఓకే, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే -4225 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్ అవుతుంది. ఈ రెండు మైనస్ చేస్తే 3025 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్. మరి 3025కి ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది కదా, ఎందుకంటే మనకు కావాల్సింది పీడీ. మరి 3025కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత, 55 కదా. సో పీడీ ఈక్వల్ టు 55. ఆప్షన్ ఏ ఇస్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంత్ 7, 9, 12 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా. మూడు భుజాల యొక్క పొడవులు ఇస్తున్నాడు, వాటి ఏరియా ఫైండ్ చేయమంటున్నాడు, అంతే కదా. సో 7, 9, 12, 7, 9, 12 3 సైడ్స్ ఏబిసి అనుకుంటే, సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా ఇది హెరన్స్ ఫార్ములా అని చెప్పాను కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అని చెప్పాను మీకు. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోవాలి మీరు. ఎస్ అంటే ఏంటంటే దీని యొక్క పెరిమీటర్కి హాఫ్, సెమీ పెరిమీటర్ అంటే ఏం చేయాలి, 7 + 9 + 12 ఎంత మనకు 28. సో 28/2 చేస్తే అది మనకు ఎస్ అవుతుంది, సెమీ పెరిమీటర్. సో ఎంత అవుతుంది, ఇది 14 అవుతుంది. సో దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ఇంటూ 14 మైనస్ ఏ 7, 14 మైనస్ 7 అంటే 7 కదా. తర్వాత 14 మైనస్ 9 ఎంత 6, అంతే కదా. 14 మైనస్ 9 5, తర్వాత ఎస్ మైనస్ సి 14 మైనస్ 12 2. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ 14 2 జా 28, 7 5 జా 35 స్క్వేర్ రూట్. ఇక్కడ నుంచి మీరు రెండు మల్టిప్లై చేస్తే 28 ఇంటూ 35 మనకు 980 వస్తుంది. 980ని మనం ఎలా రాసుకోవచ్చు, అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకు 980ని 196 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా, 196 ఇంటూ 5 రాసుకోవచ్చు. అప్పుడు రూట్ 196 వాల్యూ ఎంత, 14, అంతే కదా. 14 ఇంటూ లోపల √5 ఉంది, 14√5. ఇంటోమీటర్ నుంచి క్వశ్చన్ చూడండి, 5 cos A ఈక్వల్ టు 4, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3 రూట్ ఆఫ్ cosec స్క్వేర్ A -1/4 రూట్ ఆఫ్ secant స్క్వేర్ A -1 అంటున్నాడు. మనకు అక్కడ ఏమి ఇస్తున్నాడు, 5 cos A ఈక్వల్ టు 4. అప్పుడు cos A ఏమవుతుంది, cos A ఈజ్ ఈక్వల్ టు ఈ 5 దీనికి డివిజన్కి వచ్చేస్తుంది 4/5. మరి మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ అంటే కాస్ ఫార్ములా ఏంది నాన్న, కాస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోనే కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా. మరి అడ్జసెంట్ సైడ్ 4 అవుతుంది, అంటే ఇది 4 అడ్జసెంట్ సైడ్ యాంగిల్కి, ఇది 5. మళ్ళీ పైథాగరన్ ట్రిప్లెట్ ఏముంది, ఇది 3 కదా, అంతే కదా. పైథాగరన్ ట్రిప్లెట్ ఇది 3 అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఏం అడుగుతుండు, ఈ వాల్యూ అడుగుతుండు. ఈ కొసెక్ స్క్వేర్ ఏ అన్నాడు, ఫస్ట్ కొసెక్ ఏంది ఇక్కడ నుంచి 5/3 కదా, ఆపో కదా. సో 5/3, సో 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25, కింద 3 స్క్వేర్ 9 -1. ఓకే, కింద చూడండి ఇది 4. సెక్ ఏ అంటే ఏంది, ఆపోజిట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ 5/4 అంటే 25/16 -1, అంతే, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16. ఇక్కడ చూడండి మీరు 25 - 9 ఎల్సిఎం తీస్తే 9 పైన ఏమవుతుంది, 25 - 9 ఎంత 16, 16/9 అవుతుంది పైన, కిందనేమో 9/16 అవుతుంది. సో రెండింటికి రూట్ ఉంది, కామన్ రూట్ తీసుకుందాం. బయట 3/4 అంతే కదా, పైన 3 కింద 4. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే పైన 16/9కి రూట్ ఉంది, రూట్ తీసేస్తే ఏమవుతుంది, బయట 3 అలానే రాసుకోండి, 3 ఇంటూ 4/3 అవుతుంది కదా. కింద కూడా సేమ్ 4 ఇంటూ 3/4 అవుతుంది. ఓకే, 4 క్యాన్సల్, 3 క్యాన్సల్, 4/3 మిగిలింది. సో దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈస్ 4/3. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్.